రాష్ట్రంలో అవుట్ సోర్సింగ్ విధానానికి ముగింపు పలికేలా చర్యలు మొదలైనట్టు తెలుస్తోంది. సిబ్బంది తొలగింపు దిశగా ఆర్థిక శాఖ కసరత్తు చేస్తోంది. పంచాయతీ, రెవెన్యూ, మున్సిపల్, మార్కెటింగ్, హెల్త్ విభాగాల్లోనే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఎక్కువగా ఉన్నారు. 5-6 నెలలుగా వీరికి జీతాలు నిలిచిపోయాయి. దీంతో 30,000 మంది ఉద్యోగులు ఆందోళనలో ఉన్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో అవుట్ సోర్సింగ్ కు ముగింపు పలికే దిశగా ఆర్థిక శాఖ ఫైళ్లను కదుపుతోంది. పంచాయతీరాజ్, రెవెన్యూ, మున్సిపల్, మార్కెటింగ్, హెల్త్ విభాగాల్లో పనిచేస్తున్న 30,000 మంది ఉద్యోగులపై ఈ ప్రభావం పడనుంది. ఇప్పటికే కంటిన్యూ ఆర్డర్లు లేక 5-6 నెలలుగా వేతనాలు ఆగిపోయాయి. గ్రూప్ 3, 4తో పాటు వివిధ రిక్రూట్మెంట్ బోర్డులతో కొత్తగా ఎంపికైన 10,000 మంది ఉద్యోగులను ఈ పోస్టుల్లో నియమించడంతో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ఉన్నత అధికారులు చెబుతున్నారు. కానీ నియమించిన ఉద్యోగులకు కొనసాగింపు ఉత్తర్వులు రాని అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు మధ్య తేడా 20,000 వరకు ఉండడం కలవరపెడుతోంది. అయితే ఈ వ్యవహారంపై అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఉన్న ఫలంగా ఉద్యోగాల నుంచి తొలగిస్తే తమ కుటుంబాలు రోడ్డున పడతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆర్థిక శాఖ దగ్గర ఉన్న అధికారిక గణాంకాల ప్రకారం వివిధ ప్రభుత్వ శాఖల పరిధిలో మొత్తం 4,93,000 మంది కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరిలో చాలా వరకు బోగస్ ఉద్యోగులున్నారనే అనుమానాలు మొదట్లో వ్యక్తమయ్యాయి. దీంతో వారందరి వివరాలను ఆధార్తో అప్డేట్ చేయాలని, ఆ ప్రక్రియ పూర్తయితేనే జీతాలు జమ చేస్తామని ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులందరూ తమ డీటెయిల్స్ ను ఆధార్తో లింక్ చేశారు. ఈ అప్డేట్ ప్రక్రియ పూర్తయ్యాక పెద్దగా బోగస్ పేర్లు బయటపడలేదు. దీంతో సీఎం దగ్గర సమాధానం చెప్పుకునేందుకు తమ పరిధిలోని సిబ్బందిని ఉన్నత అధికారులు తొలగిస్తున్నారని అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. వాస్తవానికి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగించడంతో భారాన్ని తగ్గించుకోవాలని ఆర్థిక శాఖ భావిస్తున్నట్లు చెబుతున్నారు. అందుకే వివిధ శాఖల నుంచి వస్తున్న కంటిన్యూయేషన్ ఆర్డర్ల ఫైళ్లకు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ క్లియరెన్స్ ఇవ్వడం లేదని అంటున్నారు. బోగస్ ఏరివేత పేరుతో మొదలైన ప్రక్రియ చివరకు ఉద్యోగుల తొలగింపునకు దారి తీస్తుందన్న ఆందోళన సిబ్బందిలో వ్యక్తమవుతోంది. అవుట్ సోర్సింగ్ సిబ్బంది తగ్గింపు ప్రభావం కేవలం రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖలతో పాటు పలు కీలక విభాగాలపైన పడుతుంది. ట్రాన్స్కో, జెన్కో, డిస్కంలతో పాటు రిజిస్ట్రేషన్, ఎక్సైజ్, వాణిజ్య పన్నులు, రవాణా, ఆర్టీసీ, మున్సిపల్ శాఖల్లోనూ ఈ తరహా కుదింపులు జరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 1,500 మంది మండల, క్లస్టర్ కంప్యూటర్ ఆపరేటర్లకు ఫినాన్స్ క్లియరెన్స్ లేకపోవడంతో వారి కొనసాగింపు ప్రశ్నార్థకంగా మారింది. వీరి పనులను ఇకపై పంచాయతీ సెక్రటరీలు, జీపీఓలు చూసుకోవాలని ఉన్నత అధికారులు ఆదేశించినట్లు సమాచారం. అటు రెవెన్యూ శాఖలో ఆపరేటర్లు, ఇతర డేటా ఎంట్రీ సిబ్బంది మొత్తం 1,200 మంది తొలగింపునకు రంగం సిద్ధమైంది. క్షేత్రస్థాయిలో పాలనా యంత్రాంగానికి మూల స్తంభాలుగా ఉండే టైపిస్ట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ల తొలగింపుతో పనులకు ఆటంకం కలిగే అవకాశం ఉంది. రెవెన్యూ శాఖలో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు సాధారణ ఎన్నికల విధులు, ఓటరు జాబితా సవరణకు సంబంధించిన ఫారం 7, 8, 9 తదితర ఆన్లైన్ పనుల్లో పాల్గొంటున్నారు. భూ రికార్డుల ప్రక్షాళన, వెబ్లాండ్ నమోదు, ఐఎస్ఆర్, ఎంఎంఎస్ లాంటి కీలకమైన రెవెన్యూ పనులన్నీ వేరే నిర్వహిస్తున్నారు. అకాల వర్షాలు వచ్చినప్పుడు నష్టాల నమోదు, విద్యార్థులకు రెగ్యులర్ సర్టిఫికెట్ల జారీ వంటి డేటా ఎంట్రీ పనులు ఆపరేటర్ల బాధ్యతే. పంచాయతీరాజ్లోని మండల ఆఫీసుల్లో బర్త్, డెత్, ప్రభుత్వ స్కీమ్ల డేటా ఎంట్రీ, చెక్స్ పేమెంట్, శానిటేషన్ వర్క్స్ ఎంట్రీ, ఇంటి పన్ను వంటివి క్లస్టర్ ఆపరేటర్లు చేస్తున్నారు. ఏళ్ల తరబడి సాంకేతిక పనుల్లో అనుభవం పనిచేస్తున్న వారిని తీసేసి ఆ భారాన్ని నేరుగా పంచాయతీ కార్యదర్శులపై వేయనున్నట్లు తెలుస్తోంది. ఒకేసారి వేలాది మందిని పక్కన పెడితే రోజువారీ పాలనా వ్యవహారాల్లో ఇబ్బందులు తప్పవని అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇక తాత్కాలిక ఉద్యోగుల కొనసాగింపు మధ్య సమతుల్యత సాధించడం ఇప్పుడు పరిపాలనా యంత్రాంగానికి ప్రధాన సవాల్గా మారింది. సర్దుబాటు పేరిట ఏళ్ల తరబడి పనిచేస్తున్న తాత్కాలిక ఉద్యోగులను అకస్మాత్తుగా తొలగించడం సరికాదని సంఘాల నాయకులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. మానవతా దృక్పథంతో ఆలోచించి తొలగింపులకు బదులుగా ఖాళీగా ఉన్న ఇతర విభాగాల్లో వారి సేవలను వినియోగించుకోవాలని కోరుతున్నారు.